హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 74. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జానకి అలా చేయగానే హర్ష ముందు షాక్ అయినా కూడా జానకి ముద్దుకి జత కలుపుతాడు. ఇద్దరు కూడా ముద్దులో ఒకరి బాధను ఒకరు మర్చిపోతూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఉన్నారు. అడగకుండా ఇచ్చిన తన చెల్లి ముద్దుకి హర్ష కూడా పరవశించిపోతున్నాడు. విరహాలతో దూరమై కలహాలతో దగ్గరై ప్రణయాలతో ఒక్కటైన రెండు మనసుల ప్రేమనంతా కూడా ఆ ముద్దులోని చూపిస్తుంటే, ఇన్నేళ్ల దూరాన్ని చెరిపేస్తూ తన ప్రేమను మొత్తం హర్షకి చూపిస్తుంటే, హర్ష తన ప్రేమకు ఎక్కడా తగ్గకుండా జానకిని గట్టిగా హత్తుకుంటూ ఆ ముద్దులో గాఢత పెంచుతూ జానకి పెదవి మీద గట్టిగా కొరికేస్తాడు. హర్ష చేసిన దానికి అలకగా హర్ష వైపు చూస్తూ హర్ష పెదవుల్ని వదిలేస్తుంది జానకి. హర్ష పెదవుల్ని వదిలేగానే హర్ష చిన్నగా నవ్వుతూ జానకి మెడ చుట్టూ చేతులు పెనవేస్తూ, కాపీ క్యాట్, మనసులో ఇన్ని రోజులు ఇంత ప్రేమ దాచుకొని పైకి కోపం నటిస్తున్నావా జాను అంటూ అల్లరిగా నవ్వుతూ సిగ్గుతో తలవాల్చేసిన జానకి చుబుకాన్ని పట్టుకొని పైకెత్తుతూ తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. నేను నా ప్రేమను చెప్పకపోయినా కూడా అనుక్షణం నీకు నా ప్రేమను చూపిస్తూనే ఉన్నా, కానీ నువ్వే తెలుసుకోలేకపోయావు. దానికి నేనేం చెయ్యను? తప్పు మీది. నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇన్ని అపార్థాలు వచ్చేవి కావు. నిజమే జాను, నేను ఇన్నాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ నన్ను అర్థం చేసుకునే నా భార్య నా పక్కనే ఉంది. నేను నా భార్యను అర్థం చేసుకోలేకపోయినా నా ప్రేమను చూపిస్తే చాలు అంటూ జానకి పెదవి మీద అయిన గాయానికి వస్తున్న బ్లడ్ని లీక్ చేస్తాడు. గాయమైన చోట హర్ష పెదవుల స్పర్శకి మంట రేగుతుంటే హర్ష చెంప మీద చిన్నగా తడుతూ, ఇందుకే నిన్ను దూరంగా ఉంచేది. ఇలాంటి అల్లరి పనులు చేస్తావనే కదా నిన్ను దూరంగా ఉంచేది. జాను, నువ్వెంత దూరంగా ఉంచితే నేను అంత దగ్గరగా వస్తాను. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్టెడ్ జాను అంటూ జానకి తలను ఢీకొడుతూ, జాను, నా మీద కోపం పోయింది కదా, ఒక్కసారి లవ్ యూ టు చెప్పవే అంటూ దగ్గరికి తీసుకొని మెడ మీద చిన్నగా టచ్ చేస్తూ ముద్దు పెడతాడు. ఏంటి, నాకు నీ మీద కోపం పోయిందా? ఎవరు చెప్పారు నాకు నీ మీద కోపం పోయిందని? నీ మీద నాకు ఇక్కడ వరకు అంటూ గొంతు పట్టుకొని చూపిస్తూ, అంతవరకు కోపం ఉంది. నన్నెంత ఏడిపించావు, ఎన్నెన్ని మాటలన్నావు, నరకం చూపించావు నీ మాటలతో. ఒక్కసారి ఇందుకేనా నేను బ్రతుకుంటుంది, అసలు బ్రతకడం కూడా అవసరమా అనేలాగా చేశావు. అంతగా ఏడిపించావు. నీ మీద అంత తేలిగ్గా కోపం ఎందుకు పోతుంది? జాను, మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే? ఇంక నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. కావాలంటే అంత కోపాన్ని కూడా ఒకేసారి చూపించి ఆ తర్వాత నాతో బాగానే ఉండవే. ఇంక ఈ కోపాలు నా వల్ల కాదు. నీకు దూరంగా నేను ఉండలేను. నాకు దూరంగా ఉండమని నీకు నేను చెప్పానా? ఒకవేళ చెప్పిన మాత్రం నువ్వు వింటావా? మిస్టర్ యాటిట్యూడ్ కదా, తమరంతా మీకు నచ్చిందే చేస్తారు. నేనెక్కడ ఇలా ఉన్నా కూడా నా జాను దగ్గర మాత్రం మామూలు మెకానిక్గా తన మనసు గెలుచుకున్న హర్షానే జాను. నీ దగ్గర మాత్రమే నేను నాలాగా ఉంటాను అంటూ జానకిని వెనక్కి తిప్పుకొని తన జడ ముందుకు వేస్తూ వీపు మీద ముద్దు పెడతాడు. ఇదిగో, ఈ ప్రేమతోనే నన్ను కట్టేస్తున్నావు. నీ మీద నాకున్న ప్రేమ నా కోపాన్ని నీ మీద చూపించకుండా చేస్తుంది. ఆహా, అలా నువ్వే మాయ చేస్తున్నావు. పెద్ద మాయలోడివి నువ్వు. థ్యాంక్ యూ జాను అంటూ జానకిని గట్టిగా హత్తుకుంటాడు. దేనికి థ్యాంక్స్? అంతా నీతోనే ఉంటున్నందుకా? కాదు జాను, నా మీద కోపం కన్నా కూడా ప్రేమ ఎక్కువ ఉందని చెప్పినందుకు. నేనంటే నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు జాను,
కానీ అది నీ నోటితో చెప్తే వినాలని నా ఆశ. హర్ష వైపు తిరుగుతూ హర్షని గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోతుంది. నేను చెప్పకపోయినా నా చేతల్లో నీపై ప్రేమను చూపిస్తూనే ఉన్నాను. హర్ష కూడా జానకిని హత్తుకొని తన చుట్టూ చేతులు పెనవేసి కళ్ళు మూసుకుంటాడు. హర్ష గారు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా? మళ్ళీ మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఎప్పుడు నాతోనే ఉంటారు కదా? ఒక్కసారి చేసిన తప్పు నేను మళ్ళీ ఎప్పటికీ చేయించాను. నిన్ను మళ్ళీ దూరం చేసుకోను. మన మధ్య ఈ దూరం చాలు జాను. ఇక ఈ దూరం నా వల్ల కాదు. నీకు దూరంగా ఉండి ఇంక నేను తట్టుకోలేను. నిన్ను అస్సలు నేను వదలను. నువ్వు కాదు అంటే నిన్ను బెదిరించైనా సరే నా దగ్గరే, అవసరమైతే కిడ్నాప్ అయినా చేసేస్తాను అంటూ నవ్వుతాడు హర్ష. హర్ష గారు, మీకంత శ్రమ అవసరం లేదు. నా మనసు ఎప్పుడూ మీదే. మీ మీద కోపమైనా ప్రేమైనా కూడా అన్నీ నాకు ఇష్టమే. నా ఇష్టం నువ్వే, కానీ నిన్నప్పుడే క్షమించాను. నేనేంటో నీకు ముందు ముందు చూపిస్తాను. ఎందుకంటే నువ్వు చేసింది మర్చిపోయి చిన్న తప్పు కాదు. నీకు నచ్చింది చేసుకో జాను. నా హోల్ బాడీ రైట్స్ నీకే ఇచ్చేస్తాను. టాప్ టు బాటమ్ నేను మొత్తం నీకే. నీకు నచ్చింది చేసుకో. నా జాను నన్నేం చేసినా నాకు ఆనందమే. కావాలంటే చంపేసుకో, నీ ఇష్టం. షూ చిన్నగా చెంప మీద తడుతూ, నీకు అందుకే బుద్ధి లేదనేది. ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. నువ్వు నేను నివి మమ్మల్ని నువ్వు బాగా చూసుకుంటే చాలు. కుదరదు. ఏంటి? నువ్వు నివి మాత్రమే కాదు అంటూ జానకి కడుపు మీద చేయి వేసి నిమురుతూ, ఈ లిటిల్ రాస్కెల్ కూడా మనమిద్దరం, మనకిద్దరు. వాణ్ణి మర్చిపోతే ఎలా చెప్పు అంటూ జానకి ముందు కొంగి తన పొట్ట మీద కిస్ చేస్తాడు. ఇంతవరకు ఇంట్లో చెప్పనే లేదు, అప్పుడే అంత ప్రేమ చూపిస్తున్నావా? అంతేగా. అసలే ఎంతైనా కూడా జూనియర్ హర్ష కదా, ఆ మాత్రం ఉండాలి, తప్పులేదు. అయినా ఇంకెందుకు చెప్పకుండా ఉండడం? రేపు ఇంట్లో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చేస్తాను. జాను, ఐ లవ్ యూ. ఏయ్, హాయ్ అంటే లవ్ యూ టు చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా? ఇప్పుడు నువ్వు లవ్ యూ టు చెప్పలేదంటే నేను ఇలా ముద్దు పెట్టేస్తాను. చెప్పు 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 అంటూ మొహమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటే, అబ్బా ఆగండి ఆగండి హర్ష గారు. ఓకే లవ్ యూ టు. లవ్ యూ టు చెప్పాను కదా, ఇంకా ఆపండి. ఏదో మొక్కిబడికి చెప్పావు, ఫీల్ లేదా మాటల్లో. హర్షాల ముద్దులు పెడుతుంటే జానకి హర్ష బుగ్గ గట్టిగా బైట్ చేస్తూ, ఐ లవ్ యూ టు చాలా ఈ మాత్రం అంటూ ఉంటే, ఓసిని నువ్వు ఈ మధ్య నాకులాగానే తయారవుతున్నావే అంటూ బుగ్గ రుద్దుకుంటూ ఉన్న హర్షని చూసి, మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకుంటున్నా అంటూ జానకిని చూసి హర్ష నవ్వుతుంటే, జానకి కూడా హర్ష నవ్వుకు జత కలుపుతుంది. ఇద్దరూ నవ్వుతూ డోర్ దగ్గర చూసేసరికి నివి వాళ్ళనే చూస్తూ ఉండడం చూసి ఇద్దరు నవ్వడం ఆపేస్తారు. జాను, లిటిల్ ఎప్పుడొచ్చింది? ఏమో అలా చూస్తుంది. అంతా నీ వల్లే. ఏమైనా కూడా నా వల్లే అంటావా? ఏం చేస్తాం, పెళ్ళాల రాజ్యం, ఒప్పుకోకేం చేస్తాం. లిటిల్, నువ్వెప్పుడొచ్చావు నాన్న అంటూ హర్ష అనగానే, నేను అప్పుడెప్పుడో అమ్మ నీ బుగ్గ కొరికినప్పుడే వచ్చాను చాక్లెట్. అవును కదా లిటిల్, మీ అమ్మ బాగా కొరికేసింది చూడు, ఎలా కొరికిందో. అమ్మ, నువ్వు చాక్లెట్ని ఎందుకు కొరికావు? హర్ష ఆన్సర్ చెప్పు అన్నట్టు కళ్ళతోని నవ్వుతూ చూస్తున్నాడు. జానకి హర్ష వైపు చూసి, నీకెందుకే చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు అంటూ కసిరి బయటకు వెళ్తుంది. చాక్లెట్ అమ్మ ఎందుకు నన్ను తిట్టింది? బ్యాడ్ అమ్మ, మన అమ్మ జట్టు కటీఫ్. నువ్వింకా అమ్మతో మాట్లాడకు, నేను మాట్లాడను. అమ్మో, అసలే దేవత ఇప్పుడే కరుణించింది. అవును, మీ అమ్మ ఎందుకు కొరికిందో చెప్పనా? మీ అమ్మకు నా మీద అంత ప్రేమ ఉందట, అందుకే అలా చేసింది. ఓ, అయితే ప్రేముంటే కొరకాలా అని చిట్టిబుర్రలో భద్రపరుచుకుంటుంది. లిటిల్, ఈ మాట ఎవరికీ చెప్పకు, సీక్రెట్ అంటూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళేసరికి విశాల్ వాళ్ళు రావడంతో వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు.
జానకి ఏం చేస్తున్నారు? మహి, నువ్వా? వచ్చేసావా? ఉండండి, టిఫిన్ చేస్తున్నా. మేడం, నేను టిఫిన్ చేసే వచ్చాము, మీరే చేసేయండి. మహి, మేడం అనుకు, చక్కగా పేరు పెట్టి పిలు. ఇలా మేడం అంటుంటే దూరం చేస్తున్నట్టుంది. అయితే అక్క అని పిలవనా అక్క అంటూ నవ్వుతూ మహి అనగానే జానకి అక్క అనే మాట వినగానే చేస్తున్న పని ఆపేస్తుంది. సారీ మేడం, మీకు ఇష్టం లేకపోతే నేనేం పిలవను అంటున్న మహిని చూసి నవ్వుతూ, లేదు మహి, నీకు అలా పిలవాలనుంటే అలానే పిలువు. నీకు ఇష్టమైతే నేనేం అనను. అయితే అక్కనే అంటాను. అక్క, నేను వెళ్ళి టిఫిన్ ఇచ్చేసి వస్తాను అంటూ ప్లేట్స్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అక్క నన్ను సొంత చెల్లెలు అక్క అని పిలవడానికి ఇష్టపడదు. ఇప్పుడు శ్రావణి ఏం చేస్తుందో, తనలో మార్పు ఎప్పటికొస్తుందో. హర్ష గారు తన జోలికి వెళ్లకుండా మాటైతే తీసుకున్నాను, కానీ శ్రావణి ఏమైనా చేస్తే నేను హర్ష గారిని ఆపలేను. ఇప్పుడు శ్రావణి ఏం చేస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంది జానకి. జాను, ఇక్కడేం చేస్తున్నావు? ఒక్కదానివి అంటూ హర్ష జానకిని వెనక నుంచి పట్టుకుంటూ తన భుజం మీద తల నుంచి తన మొహం తన వైపుకు తిప్పుకొని జానకి కళ్ళల్లో నీళ్లు చూస్తూ, ఏమైంది జాను, ఎందుకు అలా ఉన్నావు అంటూ అడుగుతాడు. హర్ష అలా వచ్చేసరికి కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదు హర్ష గారు, కంట్లో నలకబడింది అంటూ ఉంటే, ఆ నలక పేరు మహి నిన్ను అక్క అని పిలవటం కదా. మహి అక్కడికి వచ్చి చెప్పినప్పుడే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉంటావని ముందే ఊహించాను. మీ చెల్లి కోసం అంతలా బాధపడాల్సిన అవసరం లేదు. అంత ప్రేమ చూపించే క్యారెక్టర్ ఏం కాదు మీ చెల్లిది. కన్నీళ్లు చాలా విలువైనవి. అనవసరమైన వాళ్ళ కోసం విలువైన కన్నీళ్లు వేస్ట్ చేయకు. తను రూపంలో నీలాగా ఉన్నా నీకున్న మనసు తనకు లేదు. నువ్విప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, మన గురించి మాత్రమే ఆలోచించు. జాను, బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, రెడీ అవ్వు, సరదాగా బయటకు వెళ్దాం జాను అంటూ జానకిని ఊరడిస్తూ జానకిని కన్సల్ట్ చేస్తాడు. హర్ష గారు, ఎవరేమనుకున్నా అర్థం చేసుకున్న భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? శ్రావణి నాకు చెల్లి కాబట్టి తనేం చేసినా నేను భరించగలను. కానీ మీ విషయంలో మాత్రం తను చేసిన దాన్ని మీరు టాలరేట్ చేశారు. శ్రావణి ఎప్పటికైనా మారుతుందనే ఆశగా చూస్తున్నా, కానీ అదెప్పటికీ జరిగేలా లేదు. జాను, టైం అవుతుంది, పద. ఇంకెప్పుడు నా ముందు మీ చెల్లి పేరెత్తకు. నేను వినాలని కూడా అనుకోవడం లేదు. మీ చెల్లి చేసిన దానికి ఏం చేసినా కూడా తక్కువే. దానివల్ల నేను బాధపడించాలు. ఇంకా నువ్వు బాధపడి నన్ను మళ్ళీ బాధపెట్టకు, పద అంటూ బయటకు తీసుకొచ్చి అందరూ కలిసి టిఫిన్ చేసి అందరూ రెడీ అయ్యి వైజాగ్ అండ్ అరకు అన్ని ప్లేసెస్ తిరిగి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసి ఈవినింగ్కి వైజాగ్ రిటర్న్ అయ్యారు. ఈవినింగ్ ఆర్కే బీచ్లో సముద్ర పనులతో పోటీ పడుతూ ఆడి అలసి నైట్ ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. అప్పటికి నివి అలసిపోయి పడుకోవడంతో హర్ష తన ఒళ్ళో పడుకోబెట్టుకొని జానకి చుట్టూ భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకొని జానకితో కబుర్లు చెప్తూ ఆనందంగా కాసేపట్లోనే హైదరాబాద్ రీచ్ అవ్వడంతో విశాల్ మహిళను డ్రాప్ చేసి హర్ష జానకిలు రాత్రికి ఇంటికి చేరుకున్నారు. చాలా రోజులు కాదు చాలా ఏళ్ల తర్వాత ఒకటిగా కలిసిన వాళ్ళు ఒకటిగా ఒకరు చేతులు పట్టుకొని ఆనందంగా పడుకున్నారు. జాను అంటూ రెడీ అవుతున్న జానకిని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. హర్ష గారు, టైం అవుతుంది, నిన్న కూడా నీ వల్ల ఆఫ్ తీసుకున్నా. ఇలా అయితే ఇంక నేను చేసినట్టే. నిన్నెవరు చేయమన్నారు? కావలసినవన్నీ రోజులు సెలవు తీసుకో. ఎంచక్కా నన్ను చూసుకో చాలు. నేను నిన్ను చూసుకుంటా. చాలా గ్యాప్ వచ్చింది జాను, అదంతా మనం ఫుల్ఫిల్ చేసేద్దాం జాను అని జానకిని గట్టిగా హత్తుకుంటూ హస్కీగా అంటాడు. గ్యాప్ రావడం, గ్యాప్ లేకుండా నిన్ను తన్నాలి. చేసిందంతా చేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావు? నేనేం చేశానే? నాకేం తెలుసు? నేను చిన్న పిల్లోడిని జాను, నన్ను అనడం ఏం బాలేదు. అబద్ధం చెప్తే నమ్మేలా ఉండాలి, కుమ్మేలా కాదు. గ్యాప్ అంట గ్యాప్, అంత చేసి ఇప్పుడు నాకు 3 months, అది గుర్తుందా నీకు?
అంటే అది నాకు తెలియకుండా అయిపోయింది కదా మళ్ళీ అంటూ జానకి చెవి మీద చిన్నగా కొరుకుతాడు. నిన్ను సిగ్గుపడడం అనడం లేదు. నీకు సిగ్గు సూట్ అవ్వదు హర్ష గారు. ముందు ఈ విషయం ఇంట్లో సార్ వాళ్ళకి చెప్పు. జాను నువ్వే చెప్పు, అదే కదా ప్రోటోకాల్. అన్నీ నువ్వు సరిగ్గా చేస్తే నేను సరిగ్గానే చెప్పేదాన్ని. నువ్వే చెప్పు, నేను చెప్పను. నువ్వంటే నువ్వు అంటే ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. అమ్మా మీరు మళ్ళీ గొడవ పడుతున్నారా అంటూ నివ్వి వాళ్ళ గొడవ చూస్తూ అడుగుతుంటే హర్ష జానకిని వదిలి నివ్వి దగ్గరికి వెళ్ళి, లిటిల్ మీ అమ్మ చూడు చెప్పమంటే చెప్పమంటం లేదు. నువ్వే అడుగు. మన కోసం మీ అమ్మ మంచి గిఫ్ట్ తీసుకొస్తుంది. అదేంటో చెప్పమంటే చెప్పడం లేదు. నువ్వే తన్ని అడుగు. అమ్మో నేను అడగను, నాకు భయం చాక్లెట్. అమ్మంటే హర్ష గారు ఇదంతా కాదు, మనం గేమ్ ఆడదాం. ఆ గేమ్లో నువ్వు గెలిస్తే నేను చెప్తాను, నేను గెలిస్తే నువ్వు చెప్పు. హర్ష జానకి దగ్గరగా వచ్చి చెవిలో, ఏ మాట జాను? అమ్మా నాన్న ఆట ఆడుకుందామా? అమ్మా నాన్న ఆట అయితే నేను రెడీ అంటూ టీజింగ్గా అంటుంటే హర్ష చేయి మీద గట్టిగా గిల్లుతూ, బుద్ధి లేని మాటలు మాట్లాడకు అంటూ హర్ష చేతిలో ఉన్న నివిని తీసుకొని, నివి ఇప్పుడు నేను నిన్ను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నివి ఆన్సర్ బట్టి ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో నేను చెప్తాను అంటూ నివిని బెడ్ మీద కూర్చోపెట్టి అటు హర్ష ఇటు జానకి ఇద్దరు కూర్చుంటారు. నివి బంగారం, అమ్మ నిన్ను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటుంది, ఆన్సర్ చెప్పు. నిన్ను రోజు స్కూల్కి రెడీ చేసేదెవరు? అమ్మా. నీకు రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టేదెవరు? నీకు రోజు స్నానం చేయించేదెవరు? అమ్మా. నీతో ఇంతకుముందు ఆడుకునేది, నిన్ను ఆడించేదెవరు? అమ్మా. నువ్వెవరు కూతురివి? జానకి అడిగే ప్రశ్నలకి హర్ష జానకి వైపు నివి వైపు చూస్తూ ఉన్నాడు. లాస్ట్లో జానకి అడిగిన క్వశ్చన్కి నివి ఏం చెప్తుంది అన్నట్టు ఇద్దరు చూస్తున్నారు. నేను చాక్లెట్ కూతుర్ని అంటూ హర్ష మీదకి దూకేస్తుంది నివి. అప్పటి వరకు అదంతా చూస్తున్న హర్ష ఇంకా నవ్వాపుకోలేక ఆగకుండా నవ్వుతుంటే నివి హర్ష వైపు జానకి వైపు మార్చి చూస్తుంది. జానకి ఏమో హర్ష నవ్వడం చూసి కోపంగా చూస్తూ దీన్ని అంటూ నివి దగ్గరికి వచ్చి నివిని కొట్టబోతుంటే, హే జాను ఆగవే, చిన్నపిల్లని కొడుతున్నావా? నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పింది అంతే కదా, ఆగవే అంటూ జానకి చేతులు పట్టుకొని ఆపుతూ, నివి నువ్వు పారిపో తల్లి, లేదంటే అమ్మ కొట్టేస్తుంది అంటూ జానకిని గట్టిగా పట్టుకోగాని, చాక్లెట్ అమ్మను వదలకు అంటూ బయటకు పరిగెడుతుంది. హే నివి ఆగు, నిన్ను అంటున్న జానకిని చేతులు పట్టుకొని ఫోర్స్గా తన మీదకి లాగుతాడు. జానకి హర్ష అలా చేసేసరికి హర్ష మీద పడిపోతుంది. హర్ష జానకి చుట్టూ చుట్టేస్తూ తను నెట్టు కదలకుండా చేస్తూ ఉంటే, ఏదో గేమ్ అన్నావు, మరి గేమ్లో నేను ఓడిపోయానా గెలిచానా? చెప్పలేదు. నన్ను నా కూతురు గెలిపించింది, మరి నేనే గెలిచినట్టు కదా అంటూ నవ్వుతూ అడుగుతాడు. నిజమే, అది నీ కూతురే, అందుకే నీ వైపే మాట్లాడింది. సరే మరి బెట్లో గెలిచాను కదా, ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడా అంటూ హర్ష బుగ్గ మీద ముద్దు పెడుతుంది. జానకి అలా చేయగానే హర్ష చేతులు లూజ్ చేయగానే హర్ష నుంచి విడిపించుకొని, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటుంటే, ఓయ్ ఏదో మాటిచ్చావు కదా, మర్చిపోయావా జాను అంటూ అరుస్తూ అనగాని, ఇప్పుడు కాదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత, అంతవరకు ఆత్రం తగ్గించుకొని మీ కూతుర్ని స్కూల్కి తీసుకెళ్ళు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. హర్ష జానకి వెళ్ళడం చూసి నవ్వుతూ పిల్లో వాటేసుకుంటూ పైకి లేచి నివిని తీసుకుని వెళ్ళిపోతాడు. సెక్రటరీకి వెళ్ళిన జానకి తన పెండింగ్ వర్క్స్ చూసుకుంటూ ఉంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే కొత్త నెంబర్ కావడంతో లిఫ్ట్ చేస్తుంది. అవతలి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ చేసే పని ఆపేస్తూ జానకి హడావిడిగా బయటకు వెళ్ళిపోతుంది చాలా టెన్షన్గా.